సంబంధించి పాత అలైన్మెంట్ కొనసాగించాలి అని డిమాండ్ చేస్తూ నవాబుపేట మండల రైతులు ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బుధవారం పెద్ద సంఖ్యలో రైతులు చేరి నినాదాలు చేశారు. నేతల భూములు వెంచర్ల కోసమే RRR అలైన్మెంట్ మార్చారని రైతులు ఆరోపించారు. పాత రూట్ ప్రకారమే రహదారి కొనసాగించాలి అని, రైతుల పంట భూములను బలివేయరాదు అని విజ్ఞప్తి చేశారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పాత అలైన్మెంట్ ను అమలు చేయాలి అని, లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. చించల్పేట నవపేట మండల్ చించల్పేట మాది. మరి చిన్న రైతులు చాలా మంది ఉన్నాము. ఎకరా అర్ధ ఎకరా భూములను అంతా అది మొత్తం తీసుకుంటారు గవర్నమెంట్. దయచేసి గవర్నమెంట్ తీసుకోవద్దని మనం చేస్తున్నాము. మేము మాకు పోతుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం. దాంట్లో ముందు చేసిన RRRకే తీసుకోపోవాలి, మాది కొనసాగించవద్దని మనం చేస్తున్నాం. గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, మాకు రిక్వెస్ట్, మాది వ్యతిరేకంగా చేస్తలేము, రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మా అమలు చేయాలి అంతే. వికారాబాద్ జిల్లా మా రైతుల భూములన్నీ ఉన్న ఒక్కొక్క ఎకరా అర్ధ ఎకరా 10 ఎకరా 10 గుంటలు 5 గుంటలు ఉన్న రైతులే ఉన్నారు మొత్తము. ఈ ఉన్న ఒక్క ఎకరా అర్ధ ఎకరా 5 గుంటలు 10 గుంటలు ఉన్న భూమి మొత్తం ఇలా RRR లో పోతే ఈ అర్ధ ఎకరా 10 ఎకరా రైతులంతా మొత్తం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి RRR ను పాత అలైన్మెంట్ చేసిన విధంగా RRR ను కొనసాగించాలని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము. ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఉన్న రైతులంతా ఒక్క లీటర్ది ఒక సెంటు భూమి కూడా ఇక్కడ పోతలేదు. ఈ పోయే ల్యాండ్ అంతా కూడా ఎవరిది అంటే సామాన్య రైతులదే, సన్నకారు రైతులదే పోతుంది. కాబట్టి ఈ RRR ను వెంటనే పాత అలైన్మెంట్ ఎట్లా చేసారో అదే విధంగా చేయాలని ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. విలేజ్ మేము చిన్నకారు రైతులము. మా ఉన్నది 20 గుంటలు 30 గుంటల భూమి. మా ఏరియా నుంచి RRR పోతురని అలైన్మెంట్ చేసారు. ఇంతకుముందు పాత అలైన్మెంట్ ప్రకారము వెంచర్ ఉండే ప్రభుత్వ భూములు ఉండే అట్లయితే తీసుకుపోవాలి. కానీ ఏదో వాళ్ళకి వెంచర్తో ఏదో కక్కుర్తి పాడి వాళ్ళ కుమ్మకాయి సాధారణ రైతుల ప్రజల పొట్టగొడుతున్న ప్రభుత్వం ఇప్పటినైనా విరమించుకోవాలి. లేని పక్షంలో భారీ ఎత్తున ధర్నాలు నిరసనలు చేసి ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం రైతుల పక్షాన. ఏది కూడా మాకు జీవనోపాధి కాదు. ఆఖరికి మా భూములు పోయిన తర్వాత చిప్ప పట్టుకొని మా గుడికాడ కూర్చున్నా కానీ వేసేటోడు లేడీజా మనకు. ఏం చేస్తాం? ఆఖరికి ఏమైనా చేసి మనము చచ్చిపోయే రోజు ఎరితే ఉన్నది. పాత అలైన్మెంట్ ప్రకారమే పోవాలని మేము ఇది చేస్తున్నాం పకడ్బందీ. ఇప్పుడు మా దాంట్లోకి ఎందుకు వస్తారు? కొత్తగా అక్కడ చేసిన తర్వాత మన దగ్గర ఎందుకు వస్తారు? అక్కడ వద్దంటే ఇక్కడ వస్తారు కదా, అదే సాగించాలని మేము కోరుకుంటున్నాం. అది పాత అలైన్మెంట్ ప్రకారమే అక్కడనే పోవాలి రోడ్డు. మళ్ళీ ఇక్కడ ఎందుకు వస్తున్నాం? మేము వద్దంటే పోతారు అక్కడ, మా దగ్గర రాకూడదు కదా. ఈ జమానకి ఏమున్నది? ఏమన్నా చిప్ప పట్టుకొని గుడికాడ కూర్చుంటే కూడా రూపాయి చేసేటోళ్ళు లేడు. ఏం చేసుకుని సాగాలి? మా భూములు పోయిన తర్వాత ఏం చేయాలి? దొంగతనాలు చేయాలా? అందుకే మా భూముల దగ్గరికి రాకుండా పాత అలైన్మెంట్ ప్రకారమే మీరు RRR తీసుకోకండి అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.